శ్రీ దత్తాత్రేయ దత్త గురుచరిత్ర పారాయణం 3వ అధ్యాయం. సద్గురు కృప కలుగుతున్నట్లు నామధారికి అది ఆశ ఎక్కువైపోయింది. ఇంకా మనం గురువు దర్శనం చేసుకోవాలనేసి, ఆయన గురించి మనం తెలుసుకోవాలని. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడు దత్తాత్రేయుడు. అందుకు ద్రోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించారు. ఆయన త్రిమూర్తుడైనందువలన గురుజ్ఞాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే ఆ భగవంతుడి మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారులైన శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కంద పురాణవంతమైన గురుగీతలోని గురుస్థుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టివారిని భక్తులు ఆశ్రయించాలి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినారు. ఇటువంటి దత్తావతార చరిత్రను, బోధనను శ్రద్ధగా పారాయణము, శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగు రీతిన గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశాబాబు చేత శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణం చేయించారు. ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథ అనుగ్రహానికి పాత్రుడైనాడు. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలను తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడ? మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగారు. సిద్ధయోగి అతన్ని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడు శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురు స్మరణే నాకు ఆహారం, వారి మహిమయే నాకు అమృత తుల్యమైన పానీయములు. శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులైన దీన్ని 7 రోజులు పారాయణ లేక శ్రవణం చేసిన వారికి పాపాలు నశించి సంతానం, ధనము, ధాన్యాలు, దీర్ఘాయు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది అది అని చెప్పి తమ వద్ద ఉన్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరు ఈ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నుంచి దప్పికతో వచ్చిన వారికి నీళ్ళు ఇస్తే అమృతం అనిపిస్తుంది కదా, అలా అనిపించింది నాకు అన్నాడు. ఇది వినడం వలన నా జ్ఞానం అంతా తొలగిపోగలదు. దీన్ని శ్రవణం చేయాలనిపిస్తుంది. నా సందేహం తొలగించి నాకు ఇంత మేలు చేస్తున్న మీరు నా గురుదేవుడు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతని చేయి పట్టుకుని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ చెట్టు దగ్గరికి తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెట్టుకుని నామధారకుడిని దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు. నాయన, అజ్ఞానం వల్ల నీకు శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరదు. ఆయనను సందేహించడం వల్ల నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమ భక్తితో విశ్వసించాలి. సేవించగల వారికి వారి నిజ తత్వం అర్థమవుతుంది. అట్టి వారికి కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. నిజానికి ఈ సద్గురువు తన పరభేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కలిగి కురిపిస్తుంటాడు. నీరు ఎంత ప్రాంతంలో ఉన్నా నిజాన్ని నిలువజాలినట్టు దాంకులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినది ఏమీ లేదు. కల్పవృక్షం, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరలను కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పష్ట దీక్షతోనే మన ప్రపంచం అంతా బ్రహ్మమయంగా దర్శనం చేస్తారు. ఆయనని శంకించే వారికి ఆయన ఏం చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట నుండి కాపాడుకుని ఆయన ధర్మం. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయన సేవిస్తుంటారు. కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించడం కనుక కొందరు అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమ గురువు ఏం చేయలేదని నిందిస్తూ ఉంటారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతజ్ఞుని చేయండి. శ్రీ గురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడు అంటారు కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవేయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీ గురుని పట్ల నీకెట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకంగా ఉంది. ఇంతవరకు శ్రీ గురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరు అడగలేదు.
భక్తులకు మాత్రమే ఇంటి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగింది చెబుతాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేక అమ్మవారిని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర దూరం ధరించి వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తి సర్వాన్ని సృష్టిస్తుంది. సత్యగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమో గుణము బలి అయినప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సహకరిస్తుంది. అంతేగా నిజానికి ఆ ముగ్గురికి భేదమేమి లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడైన రాజు నిరంతరం హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశ తిథి ఒక్క గడి మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి శిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చాడు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణ సమయానికి కూడా రాకుండా పోయినాడు. ఆలస్యం చేయగా తిథి మించిపోతోంది. అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అని అనుకుంటున్నాడు. భోజనానికి అతిథిని పిలిచినాము, ఆయనకి భోజనం పెట్టకుండా మనం తినకూడదు. కాబట్టి ఏం చేసినా అంటే అతడు రెండు పరీక్షించుకొని కొద్దిగా తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, ఆ తీర్థానికే దుర్వాసుడు కోపించినా చూడండి, ఆయనకి అంత కోపం అన్నమాట. రాధా, నీవు నానా యోనిలో జన్మింతుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణబొన్నాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడిని శాపాన్ని భరించలేడు, అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు. అలా అయిన శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి, దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి, జంతు యోగులలో జన్మించిన పాపను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువలన విష్ణు మత్స్యాది అవతారాలు ఎత్తారు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకుని సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మనిచ్చాడు. శ్రీ దత్త, జయ దత్త, గురుదత్త.